మూడు తరాల ఆధిపత్యానికి ముగింపు కార్డు పడిందా? తాత నుంచి మనవడి దాకా తరతరాలు సాగిన రాజకీయ పెత్తనానికి చుక్కెదురైందా? 4 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గ టీడీపీలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కుటుంబానికి చెక్ పడినట్టేనా? టీడీపీ అంటే ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం అంటే సైకిల్ పార్టీ అన్నట్లు 40 ఏళ్ల పాటు రాజకీయం నడిచింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ కి టీడీపీ అధిష్టానం చెక్ పెట్టింది. ఆ నియోజకవర్గ టీడీపీకి కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. అసలు ఆ కుటుంబాన్ని కాదని వేరే వాళ్ళకి ఇన్ఛార్జి పదవి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇదంతా ఆ రాజకీయ కుటుంబం స్వయం కృతాపరాధమేనా? ఇన్ఛార్జి మార్పుతో అయినా అక్కడ పార్టీ పట్టాలెక్కుతుందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? కూలిన బిజివేముల కోట, వీరారెడ్డి కుటుంబానికి చెక్, తరతరాల ఆధిపత్యానికి ఫుల్ స్టాప్, బద్వేల్ టీడీపీకి కొత్త ఇన్ఛార్జ్, రితీష్ ప్లేస్ లో సూర్యనారాయణ రెడ్డికి పగ్గాలు. రాయలసీమ రాజకీయ చరిత్ర పుస్తకంలో మాజీ మంత్రి దివంగత నేత బిజివేముల వీరారెడ్డికి ప్రత్యేక చాప్టర్ ఉందనే చెప్పొచ్చు. 1955లో పంచాయతీ సెక్రటరీగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం మంత్రి పదవి దాకా సాగింది. ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు మంత్రిగా చేసిన ఆయన ప్రస్థానం కడప జిల్లా ప్రజలకు తెలియంది కాదు. ఇక ఇంటి పేరు బిజివేములైన బద్వేల్ వీరారెడ్డిగా ఆయన ఇంకా ఫేమస్. బద్వేల్ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చింది వీరారెడ్డి అని చెప్తారు. అటు ఎన్టీఆర్ కేబినెట్ లో, ఇటు చంద్రబాబు కేబినెట్ లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయనకు టీడీపీలో మంచి పట్టు ఉండేది. ఇక బద్వేల్లో 5 సార్లు గెలిచిన వీరారెడ్డి నియోజకవర్గంపై పట్టు సాధించారు. అయితే వీరారెడ్డి మరణం తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ వారసత్వ పగ్గాలు చేపట్టారు. నియోజకవర్గంలో టీడీపీని ముందుండి నడిపించారు. ఆ తర్వాత ఆమె కుమారుడు రితీష్ రెడ్డి రంగంలో దిగారు. బద్వేల్ సైకిల్ ని తొక్కే ప్రయత్నం చేశారు. అయితే అది అంత సాఫీగా సాగలేదంటారు. రితీష్ రెడ్డి నేతృత్వంలో బద్వేల్ సైకిల్ జోరుగా ముందుకు వెళ్లలేదు. వరుస ఓటములతో పసుపు సైన్యం డీలా పడిపోయింది. 2001 తర్వాత బద్వేల్లో టీడీపీ జెండా ఎగిరిందే లేదు. 22 ఏళ్ల నుంచి అక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించడానికి వీరారెడ్డి వారసులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రితీష్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పుంజుకోవట్లేదని టీడీపీ అధిష్టానం భావించినట్టు పార్టీ క్యాడర్ చెప్తోంది. బద్వేల్లో గత 5 ఎన్నికల్లో టీడీపీ వరుస ఓటమి పాలవడానికి కారణాలేంటి అనే అధిష్టానం క్వశ్చన్ కు విజయమ్మ, రితీష్ రెడ్డి దగ్గర ఆన్సర్ లేదట. దీంతో ఆ కుటుంబంలోని వ్యక్తులను కాదని సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్ ఇన్ఛార్జి పగ్గాలను టీడీపీ హైకమాండ్ అప్పజెప్పినట్టు తెలుస్తోంది. అయితే సూర్యనారాయణ రెడ్డి కూడా మొదట్లో రితీష్ రెడ్డి వర్గంలోనే ఉండేవారు. ప్రస్తుతం కడప డీసీసీబీ చైర్మన్ గా ఉన్న సూర్యనారాయణ రెడ్డికి ఆ పదవి రావడానికి కారణం రితీష్ రెడ్డి అని చెప్తారు. అయితే కొంతకాలంగా బద్వేల్ టీడీపీలో జరుగుతున్న అంతర్గత పోరుతో పార్టీని పట్టాలెక్కించేందుకు ఇన్ఛార్జి విషయంలో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని లోకల్ టాక్. సూర్యనారాయణ రెడ్డిని బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో వీరారెడ్డి కుటుంబానికి చెక్ పెట్టినట్టే అంటున్నారట టీడీపీ క్యాడర్. 4 దశాబ్దాలుగా బద్వేల్ టీడీపీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కుటుంబాన్ని కాదని సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడంపై ఒక వర్గం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అయినా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావాలంటే నాయకత్వ మార్పు తప్పనిసరి అనే ఆలోచనతోనే అధిష్టానం సూర్యనారాయణకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పిందంటోంది ఆయన వర్గం. ఇక ఏడాది కాలంగా సూర్యనారాయణ రెడ్డి, రితీష్ రెడ్డి వర్గాల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఈ వర్గ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందంటున్నాయి టీడీపీ వర్గాలు. ఎంతో కాలంగా బద్వేల్లో పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమ కుటుంబాన్ని పక్కన పెడతారా అని రితీష్ రెడ్డి వర్గం గుర్రుగా ఉందట. ఏదేమైనా అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం బద్వేల్లో టీడీపీని బలోపేతం చేస్తుందా లేక మరింత కుంగదీస్తుందా అనేది వేచి చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.